హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకు నిన్న తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో జిఎస్ పార్ట్కు సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి ఆన్సర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు 101 క్వశ్చన్ నుంచి జిఎస్ మొదలవుతుంది. జిఎస్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2023లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాలు డ్యాష్లో జరగనుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ నుండి ఆగస్టు 2022 వరకు ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించింది. అంటే ఎన్ని రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 57 సీట్లకు. విద్యుత్ శక్తి, గనుల తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను డ్యాష్ సూచిస్తుంది అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పారిశ్రామిక ఉత్పత్తి సూచి. నెక్స్ట్, భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్న అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ గుజరాత్లో ఉన్న తయారీ యూనిట్ సంస్థ ఆధీనంలోకి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 3 టాటా. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO సలహా ప్రకారం భిన్నమైన లైంగిక ధోరణులున్న వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించకపోవడంతో పాటు వారిని డ్యాష్గా ఉద్దేశించాలి. ఆన్సర్ LGBTIQ వ్యక్తులు. ఆప్షన్ 1 ఆన్సర్. ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించనున్న సమీకృత యుద్ధ బృందంలో ఉత్తర సరిహద్దులో స్ట్రైక్ ఫార్మేషన్తో పాటు డ్యాష్ ఉంటుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ పశ్చిమ సరిహద్దులో స్ట్రైక్ ఫార్మేషన్. నైరుతి ఋతుపవనాలు ముందుగా డ్యాష్ ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 కేరళ. రాజద్రోహం అనే నేరాన్ని నిర్వచించే చట్టాన్ని భారత సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ చట్టాన్ని నిలిపివేసిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 124 క్లాస్ A IPC. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, TSRTC ఇటీవల రాపిడో సంస్థ ఇచ్చిన వ్యాపార ప్రకటనపై డ్యాష్ కేసు వేసింది. ఆన్సర్ పరువు నష్టం. రష్యా దేశాన్ని అధిగమించి భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో 2వ స్థానంలో నిలిచిన దేశం ఏదని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 2021లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది అని అడగడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 ఈజిప్ట్. మానవ అభివృద్ధి సూచిక డ్యాష్ను సూచిస్తుందని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆదాయం, ఆరోగ్యం, విద్య. 2022 మే నెలలో ఏర్పడ్డ అసాని తుఫాను ప్రభావం డ్యాష్ రాష్ట్రంలో కనపడింది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. డ్యాష్ ఖండంలోని అన్ని దేశాలు G77లో సభ్యులు అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆఫ్రికా. థామ్సన్ రాయిటర్స్ సంస్థ డ్యాష్ చేసిన దేశానికి చెందినది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 కెనడా. క్రూగర్ జాతీయ వనం ఏ దేశంలో ఉంది అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా. నెక్స్ట్, ఇక్కడ జతపరచుటకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. జాబితా 1ను జాబితా 2తో జతపరిచి సరైన సమాధానం కనుగొనుము అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ అనేది ఉదయనుడు. నెక్స్ట్, B అనేది అవంతి శిశుపాలుడు. C అనేది కోసల ప్రసేనజిత్. D అనేది ఇక్కడ చేది శిశుపాలుడు. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 ఆన్సర్. నాసా పూర్తి పేరు ఏమిటనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల మరియు అశోకునికి సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనంలో సరికానిది ఏది అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పదివేదకుడు మరియు పులసానీలు రాజ్యకోశాన్ని మరియు గణాంకాలను చూసేవారు అనేది సరికాని అంశం.
మందసోర్ శాసనకర్త ఎవరు అని అడిగారు. ఆన్సర్ వత్సబట్టి. ఇక కింది వానిలో ఏది జైన మతానికి సంబంధించినంత వరకు సరికానటువంటి ప్రవచనము అని అడిగారు. జైనమత సాంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం నాటికి జైన మతానికి నేమినాథుడు నాయకత్వం వహిస్తున్నాడని, అతడే 22వ తీర్థంకరుడిగా గుర్తింపు పొందెను అని అడిగారు. ఇది సరికాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్బన్ యొక్క సైన్యం సంఖ్యాపరంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యం అంత పెద్దది కాదు. ఏ. ఆర్. ప్రభుత్వంలో కానీ సైన్యంలో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గాలలో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించెను. ఇక్కడ ఈ కింది వాటిలో నుండి సరైన సమాధానం ఎంచుకోమని ఇచ్చారు. ఏ, ఆర్లు సత్యములు మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచమని ఇచ్చారు. ఇక్కడ ఏ కుమార పాల చరిత్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హేమచంద్రుడు. బి విక్రమాంక దేవ చరిత్ర. ఆన్సర్ 3 బిల్హనుడు. సి రాజతరంగిణి కల్హనుడు. డి పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా జతపరచుకు సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించింది. ఇక్కడ నిజాం షాహీలు ఏ రాజ్యాన్ని పరిపాలించారు అంటే రాజవంశాలు వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజాం షాహీలు అహ్మద్ నగర్. ఓకే. బి ఇమాద్ షాహీలు బిరార్. సి ఆదిల్ షాహీలు బీజాపూర్. డి కుతుబ్ షాహీలు గోల్కొండ. ఈ బరిద్ షాహీలు బీదర్. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనములలో ఏది బహ్మని సుల్తానేట్కు సంబంధించిన వరకు సరైనది కాదు అని ఇవ్వడం జరిగింది. బహ్మని సుల్తానేట్ అల్లావుద్దీన్ హసన్ బహ్మద్ షాచే 1327లో స్థాపించబడింది అనేది ఇక్కడ సరైనది కాని అంశం. నెక్స్ట్, 1527 కాన్వా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా రాజ్పుత్ సమైక్యను ఏర్పాటు చేయడంలో ఏ ఆఫ్ఘన్ నాయకుడు ముఖ్య పాత్ర వహించెను అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ టి మేవాటికి చెందిన హసన్ ఖాన్. ఈ కింది ప్రవచనములలో ఏది సరైనది కాదు అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674 శివాజీ జీవించి ఉన్న తన 4 భార్యలను తిరిగి వివాహమాడెను అనేది సరికాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది భక్తమత ప్రచారకుల జన్మ సంవత్సరం ఆధారంగా వరుస క్రమంలో పేర్కొనుము అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ మొత్తం మనకు ఫస్ట్ డి కబీర్, సి గురునానక్, బి చైతన్య మహాప్రభు, ఏ తుకారాం. ఇవి సీరియల్ క్రమం. నెక్స్ట్, ఈ కింది ప్రవచనములలో ఏది రాజారాం మోహన్ రాయ్కు సంబంధించినంత వరకు సరైనది కాదు అని ఇప్పుడు ఇచ్చడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 4లో ఆన్సర్ బ్రహ్మ సమాజంలో భగవంతుని ఆరాధన ఏ పద్ధతిలో ఉండాలో తెలియచెప్పేందుకు అనుష్ఠాన్ అనే లఘు పుస్తకాన్ని రచించను అనేది సరికాని అంశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీస్ వారికి సంబంధించినంత వరకు ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1510 సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీస్ వారు గోవాను జయించి దానిని తమ రాజధానిగా మార్చుకునేది అనేది ఇక్కడ సరికాని అంశం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగుణంగా అమర్చుమని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బి పూనా సార్వజనిక సభ, ఏ ఇండియన్ అసోసియేషన్, సి మద్రాస్ మహాసభ, డి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇది సీక్వెన్స్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు 1945-46 నాటికి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించిన వారిలో భాగస్వాములు కాదు అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 మహాదేవ దేశాయ్. ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టములను క్రమానుగుణంగా అమర్చమని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. డి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు,
బి లక్నో ఒప్పందం, ఏ డెలివరెన్స్ డే, సి ప్రత్యక్ష చర్య రోజు. ఆన్సర్ ఆప్షన్ 2. 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావంపై ఈ క్రింది అభిప్రాయంలో ఏది సరైనది కాదు అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం డార్లింపుల్. నాగరికత మరియు నాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణే 1857 తిరుగుబాటు అనేది ఆన్సర్. ఆయనరేఖ ఋతుపవన అడవులు సామాన్యంగా డ్యాష్లో కలవని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆకురాల్చే అడవులు. అత్యుష్ణ ఎడారులలో ప్రముఖంగా డ్యాష్ ఉద్భిజ్జ సంపద ఉండును అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 జీరోఫైట్స్. సహారా ఎడారిలోని అత్యుష్ణ మరియు పొడిగాలుల వలన డ్యాష్ ఉద్భవించును. ఆన్సర్ ఆప్షన్ ఏ సిరొక్క. మధ్యధరా భూములను డ్యాష్ అని కూడా అంటారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్చర్ భూములు. ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 88 రోజుల సమయం డ్యాష్ గ్రహమునకు పట్టును అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మెర్క్యూరీ. ఆప్షన్ 3. ఈ క్రింది వాటిలో వాయురాశులుగా ఏర్పడడానికి గల ఆధార ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 4 సైబీరియన్ మైదానం. ఉప ఆయనరేఖ అధిక పీడన మేకలని పేర్కొంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 అశ్వ అక్షాంశములు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా విస్తరించిన భౌతిక మండలం ఏది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ బృహత్ భారత పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మల్టీమోడ్ రవాణా వ్యవస్థను డ్యాష్ నాడు ప్రారంభించారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ 2 9 ఆగస్టు 2003. కరవ మృతికలు డ్యాష్ సాగుకు ఉపయోగించుదురు అని క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ 4 కుంకుమ పువ్వు. నంసిక్ బుగ్గనులు డ్యాష్లో నెలకొల్పబడినవని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్. కొంకణ్ రైల్వే రవాణా డ్యాష్ తేదీన ప్రారంభించబడింది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆగస్టు 15, 1998. భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దుకు ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఉపరిన్యస్త సరిహద్దు. ఆప్షన్ 1. కింది వాటి అత్యధికంగా పట్టణీకరణ చెందిన రాష్ట్రం ఏదని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. శుష్కమండల కేంద్ర పరిశోధన సంస్థ డ్యాష్ వద్ద నెలకొల్పబడిందని క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ 3 జోధ్పూర్. కింద ఇవ్వబడిన రాష్ట్రంలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచి కలిగిన రాష్ట్రం అని అడగడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్. రాజ్యాంగంలో ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ 20వ రాజ్యాంగ సవరణ 20వ భాగంలో సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి క్రింది వాటిలో దేనికి సంబంధించినవి అని ఇచ్చారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆదేశిక సూత్రాలు. ఇక క్రింది వాటిలో సరి అయిన జత కానిది ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 బొమ్డిలా. నెక్స్ట్ క్వశ్చన్, పౌరులు అనగా పురుషులు మరియు స్త్రీలు సమానంగా తగినంత జీవనోపాధిని పొందే హక్కును కలిగి ఉన్నారు అని ఎక్కడ ఉదాహరించబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆదేశిక సూత్రాలు. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక నిర్ణీత గ్రామంలో ఓటుకు నమోదు చేసుకున్న వారందరూ భాగమై ఉన్న వ్యవస్థను ఏమంటారు. ఆన్సర్ గ్రామ సభ. ఆప్షన్ 2. పార్టీల మధ్య పోటీని అర్థం చేసుకునే అధ్యయనంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపం నడుస్తుంది. ఆన్సర్ బహుళ పార్టీల పోటీ. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు తప్పనిసరిగా చట్టం ద్వారా ఉచిత నిబంధన విద్యను అందించాలి అనే సూచన కింది వాటిలో దేనికి సరిపోతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 స్వేచ్ఛా హక్కు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఇందులో భాగం అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 1 రెండో పంచవర్ష ప్రణాళిక. భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధికంగా తోడ్పడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 సేవల రంగం. ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత 0 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ కింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ జాతీయ మానవ హక్కుల సంఘం. ఆప్షన్ ఏ. ద్రవ్య విధానం అనగానేమి. ఆన్సర్ ఆప్షన్ 2 ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాను నియంత్రించడం. ఒక దేశం తన నగదును చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ సంస్థ ఆదుకుంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈ కింది వాటిలో వేటిని
బ్రెట్టన్ వుడ్ కవలలుగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఐఏఎం ఐఎంఎఫ్ ఐబిఆర్డి. హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామాచారి. ఢిల్లీలో పెద్ద మనుషుల ఒడంబడికపై ఏ రోజు సంతకం చేయబడింది? ఆన్సర్ ఫిబ్రవరి 20, 1956. భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధానం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 1948, ఆప్షన్ 2. డిసెంబర్ 1997 సంవత్సరంలో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం బ్యానర్ కింద డెమోక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్స్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ కె జయశంకర్. జూన్ 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్ను గుర్తించండి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ గిర్గ్లానీ కమిషన్. తెలంగాణ ఉద్యమ అంతిమ దశ ఉద్యమంలో 27 ఏప్రిల్ 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది? ఆన్సర్ వచ్చేసి మనకు తెలంగాణ పార్టీ ఏర్పాటు అనమాట. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన. నిజాం సబ్జెక్ట్ లీగ్ను హైదరాబాద్ రాజ్యంలో కొందరు విద్యావంతులు మేధావులు ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1934, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 1956 సంవత్సరంలో పెద్ద మనుషుల ఒడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భంగా ఆనాటి భారతదేశ హోంమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గోవింద్ వల్లభ్ పంత్. 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 10. ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రసిద్ధిగాంచిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సోయబుల్లా ఖాన్. తెలంగాణ ఉద్యమంలో సంబంధమైన ఈ క్రింది సంఘటనలను క్రమపద్ధతిలో అమర్చండి. ఫ్రెండ్స్, మనకు ఈ క్వశ్చన్లన్నీ మన ఛానల్లోనైతే నేను పెట్టాను. మనం పెట్టిన క్వశ్చన్లు 10-15 క్వశ్చన్లు అయితే వచ్చాయి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణతో సంబంధం ఉన్న ఘటనలు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఘటనలు అడిగారు. తెలంగాణ విద్రోహ దినం, ఇక్కడ భువనగిరి డిక్లరేషన్, నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభించుట, డి సాగరహారం. ఆన్సర్ ఆప్షన్ 3. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికి 6వ వ్రేలుగా ఎవరు అభివర్ణించిరి? ఆన్సర్ ఆప్షన్ 2 నీలం సంజీవ రెడ్డి. 1956 సంవత్సరంలో పెద్ద మనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కాని నాయకుడిని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 దామోదరం సంజీవయ్య. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి తన రిపోర్ట్ను ఏ రోజున సమర్పించింది అని మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది మనకు లేదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రెండవ దశ తెలంగాణ ఉద్యమంలో ఈ కింద ఇవ్వబడిన సంఘటనలను క్రమపద్ధతిలో అమర్చుము అని ఇవ్వడం జరిగింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం, రైలు బంధు, మిలియన్ మార్చు, డి ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించుట. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏబిసిడి. తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజు నిర్వహించారు? ఆన్సర్ జనవరి 3, 2010. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ అనే యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరామదాసు. ఇక్కడ ట్రోపోస్పియర్ మీద వాతావరణ మార్పు యొక్క ప్రభావం ఏమిటని అడగడం జరిగింది. ఆప్షన్ 2 పెరిగిన కార్బన్ డైఆక్సైడ్ స్థాయి వలన కార్బన్ మొక్కల దిగుబడి పెరుగుట. ఈ కింది రేడియోధార్మిక మూలకాన్ని ఉపయోగించి కేంద్ర విద్యుత్ చర్యను జరుపుతారు? ఆన్సర్ ఆప్షన్ 2 యురేనియం. సంసర్గ ఉపగ్రహం ఈ క్రింది వానిలోని ఏ విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించును? ఆన్సర్ ఆప్షన్ 3 మైక్రో తరంగాలు. ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినప్పుడు దాని కోడ్ పేరు? ఆన్సర్ స్మైలింగ్ బుద్ధ. కాంతి రసాయన స్మాగ్లో సాధారణంగా ఉండే అనుఘటాలు? ఆన్సర్ ఆప్షన్ 4 ఓజోను, ఫార్మాల్డిహైడ్ మరియు పిఏఎన్. ఒక మానవ జన్యుక్రమాన్ని మొదటిసారిగా పేటెంట్ జారీ చేయబడిన జన్యువు ఏ క్రోమోజోమ్ మీద ఉంది? అది ఉత్పరివర్తన చెందితే ఏ విధమైన ఆరోగ్య సమస్య కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 7 మరియు సిస్టిక్ ఫిబ్రియోసిస్. కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అడవుల పెంపకం.
ఈ కింది ఏ మొక్క గింజలో అధిక మాంసకృతులు మరియు థైమిన్ సమృద్ధిగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 లైనమ్ యూసిటాటిసినం. ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర తరుగుదలకు క్రింది వాటిలోని ఏ పదార్థాలు వాతావరణంలోకి విడుదల కావడం ముఖ్య కారణం? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్లోరో కార్బన్ పదార్థాలు. మోడమ్ యొక్క ప్రమేయం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ అనలాగ్ సంకేతం నుంచి డిజిటల్ సంకేతం ఒకదానికొకటి మార్చట మరియు డిజిటల్ సంకేతం నుంచి అనలాగ్ సంకేతం ఒకదానికొకటి మార్చట. ఒక రకమైన గాయం జరిగినప్పుడు ఆ కణం చనిపోయే ముందు టిష్యూ లేదా ఆర్గాన్ను ఈ క్రింది వాటితో స్వయం విశ్లేషణ చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 అపాప్టోసిస్. బయోజెనిక్ సిద్ధాంతంలోని క్రింది సంఘటనలు వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD. దృశ్య తంతు సంసర్గంలో ఏ కాంతి జనకంను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 అర్ధవాహక లేజర్. క్వాంటం నానో డాట్స్ యొక్క సమానమైన పరిమాణం విలువ? ఆన్సర్ ఆప్షన్ 4 10 nm. డేటా విజ్ఞానం మరియు ప్రక్రియ కారకంలో కలపలేదు కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఏ విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టే సమయం పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ K. సో ఫ్రెండ్స్, ఇవి జిఎస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనకు ఫైనల్గా TSL PRB విడుదల చేసిన కీయే మనకు ఫైనల్ కీ. ఓకే.